నమస్కారం. అరుణాచలం సోషల్ మీడియాకు స్వాగతం. సంగారెడ్డి పట్టణ ప్రజలకు ప్రతిరోజు 2 గంటల పాటు స్వచ్ఛమైన మంచినీరు రావాలని అధికారులకు జగ్గారెడ్డి గారు తెలిపారు. అది అందించడానికి 200 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ అదనపు పనులను ప్రతిపాదనలు. సంగారెడ్డి పట్టణానికి మంజీరా నీటి సరఫరాపై మున్సిపల్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ అధికారులతో జగ్గారెడ్డి, నిర్మల రివ్యూ సమావేశం. ప్రస్తుత ప్రాజెక్ట్ వ్యయం 175 కోట్ల రూపాయలతో కొత్తగా ప్రతిపాదన. మంజీరా డ్యాం వద్ద అదనంగా 25 కోట్ల రూపాయలతో మరొక ఇంటేక్ వెల్ కలిపి మొత్తం 200 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు. ఉమ్మడి రాష్ట్రంలో 2 గంటల పాటు పుష్కలంగా మంజీరా నీరు వచ్చేది అని గుర్తు చేశారు. 10 ఏళ్ల క్రితం ఫస్ట్ ఫ్లోర్కు సైతం మంజీరా నీళ్లు వచ్చేవి అని అన్నారు. ఈ 10 ఏళ్లలో మొత్తం మంజీరా వాటర్ స్కీమ్ను నాశనం చేశారని చెప్పారు. మిషన్ భగీరథ తీసుకువచ్చి సంగారెడ్డి మంజీరా వాటర్ స్కీమ్ను పూర్తిగా భ్రష్టు పట్టించారు అని తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డికి త్వరలో వస్తున్న నేపథ్యంలో వచ్చే నెల 5వ తేదీ వరకు పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచన చేశారు. నేను ఎమ్మెల్యే కాకముందు సంగారెడ్డిలో 6 ఫీట్ల లోతులో గుంతల్లో దిగి నీళ్లు పట్టుకునేవారు అని బాధ వ్యక్తం చేశారు. మాకు గుంతలు లేకుండా గ్రౌండ్పై మంజీరా నీళ్లు రావాలని ఎన్నికల సమయంలో నన్ను కోరారు అని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో 230 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయించా అని జగ్గారెడ్డి గారు ప్రజలకు వివరించారు. 4 దిక్కుల పైప్లైన్లను, ట్యాంకులను, నల్లాల కనెక్షన్లను నిర్మించడానికి 4 ఏళ్ల సమయం పట్టిందని వ్యక్తం చేశారు. ఆనాడు నల్ల కలెక్షన్ల కోసం 2,000 నుండి 3,000 రూపాయలు ఖర్చు అయ్యేది అని వివరించారు. మున్సిపల్లో ఒక రిజల్యూషన్ పెట్టి ఉచితంగా 18,000 మందికి మంజీరా నీళ్లు కనెక్షన్లు ఇచ్చి ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చూశాం అని జగ్గారెడ్డి గారు అన్నారు. 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మిషన్ భగీరథ తెచ్చింది అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యేగా లేకున్నా గత సంవత్సరం నుండి మళ్లీ దీనిపై రివ్యూ చేస్తున్నా అని చెప్పారు. మంజీరాలో ఉన్నప్పుడు ఇంటేక్ వెల్ స్థానంలో మరింత లోపలికి ఇంటేక్ వెల్ ఏర్పాటు చేయాలి, అదనంగా ట్యాంకుల నిర్మాణం చేయాలి అని అన్నారు. రోజు 2 గంటల పాటు మంజీరా నీరు రావాలి అని అన్నారు. మరో 50 ఏళ్లకు సరిపడా నీటి సరఫరాకు ఇబ్బంది రావద్దని డిజైన్ చేస్తున్నా అని తెలియజేశారు. ఓట్లకు మంజీరా నీటికి ఎటువంటి సంబంధం లేదు, నేను ఊరోని కాబట్టి చేస్తున్నా అని తెలిపారు. ఇప్పుడున్న 12 ట్యాంకులకు అదనంగా 8 ట్యాంకులు ఏర్పాటు, 10 కోట్ల రూపాయలతో కొత్త ఫిల్టర్ బెడ్ నిర్మాణం, ఇంటేక్ వెల్కు అదనంగా 5 కోట్ల రూపాయలు, 3.5 కోట్లతో 1800 కిలోలీటర్లు కెపాసిటీతో సంపు నిర్మాణం, కొత్తగా 50 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు ఏర్పాటు, ఆదర్శ్ నగర్, మాస్టర్ మైండ్స్, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ పార్క్లలో 2, రెవెన్యూ కాలనీ, సాయినగర్, చింతపల్లిలో ట్యాంకుల నిర్మాణం. వచ్చే సోమవారం అత్యవసర కౌన్సిల్ సమావేశంలో పార్టీలకు అతీతంగా 38 మంది కౌన్సిలర్ల అభిప్రాయం తీసుకోండి అని నాయకులకు చెప్పారు. కాలనీల్లో తిరగండి, ప్రజలను అడగండి, ఇంకేమైనా మిగిలిపోయాయా తెలుసుకొని 5వ తేదీ వరకు అదనంగా పైప్లైన్లు కావాలో వివరాలు సేకరించండి అని తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అభిప్రాయం కూడా తీసుకోండి అని నాయకులకు చెప్పారు. ఎక్కడెక్కడ పైప్లైన్లు కావాలో మున్సిపల్లో దరఖాస్తు చేసుకోవాలని 3 రోజుల పాటు ఆటోలో తిరిగి చాటింపు వేయండి అని చెప్పారు. సంగారెడ్డి టౌన్లో ఎక్కడా కూడా నల్ల నీటి గుంతలు ఉండకూడదు అని అధికారులకు సూచన ఇచ్చారు. ఈ 10 ఏళ్లలో జరిగిన నష్టాన్ని పూర్తి చేయాలని సంగారెడ్డి ప్రజల కోసం 200 కోట్ల రూపాయలతో డిజైన్ చేస్తున్నా అని ప్రజలకు తెలియజేశారు. మంజూరు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకొని 2027లో పనులు ప్రారంభించి 2028 వరకు పనులు పూర్తయ్యే తిరిగి సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభించుకోవాలి అనేది నా ప్రణాళిక జగ్గారెడ్డి తెలియజేయడం జరిగింది. ఎక్కడైతే సంగారెడ్డి టౌన్లో మిషన్ భగీరథ పైప్ లైన్ కోల్పోయారో అది కట్ చేసి కొత్తగా నిర్మించే మంజీరా వాటర్ పైప్ లైన్లు కలపాలి అని తెలిపారు.
తారీఖు విన్నాం కదా, మీరు మళ్ళా వస్తే కూడా ఎక్సెస్ గా పెట్టుకుంటే ఎక్కడ పెడుతుందో పెట్టండి. ఓకే, ఇది 5వ తారీఖు రోజు మళ్ళా కూర్చోండి. పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ కమిషనర్ చైర్మన్ మీరు కూర్చోండి. మీరు 30కి అయిపోయిన తర్వాత మీరు 1వ తారీఖు రిపోర్ట్ తీసుకుంటారు కదా, మీరు ఎన్ని రోజులైనా నాకు మన బ్యాలెన్స్ ఎస్టిమేషన్ తెచ్చి నాకు కలగలుగుతారు 5th or 6th ఆ 1వ తారీఖు. ఓకే, సంతు పాటేసి ఇది నా లేదు. ఇదే ఈరోజు ఈ రివ్యూ పెట్టడం కారణం ప్రధానంగా ఇది. మీరు బస్తీలు తిరగండి, తిరిగి మీరు ఇక్కడ ఒకసారి ఇక సోమవారం అంతా అయిపోయినాక మంగళవారం బుధవారం మీరు ఇదే పనుల మీద కూర్చోండి, సరేనా? ఇది లైట్ నేను చిన్న టౌన్ లో నేను ఉమ్మడి రాష్ట్రంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంగారెడ్డి పట్టణానికి 4 మూలల నలుదిక్కుల ఉమ్మడి 4 దిక్కుల 4 దిక్కుల నలుమూలల మధ్యలో సంగారెడ్డి పట్టణానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ నేను మున్సిపల్ కౌన్సిలర్ గా మున్సిపల్ చైర్మన్ గా కౌన్సిలర్ కాకముందు కూడా మరి సంగారెడ్డి టౌన్ లో 6, 7, 8 ఫీట్ల లోతులో ఆడవాళ్ళు సంగారెడ్డి టౌన్ లో గుంతలలో దిగి నీళ్లు పట్టేవాళ్ళు. అందులో కొన్ని కొంత మంజీరా నీళ్లు, కొంత బోర్ నీళ్లు కలిపి వచ్చేది. 2004 నేను ఎన్నికల పోటీ చేసినప్పుడు సంగారెడ్డి టౌన్ లో ఈ 6, 7, 8 ఫీట్ల గుంతలు పోవాలి. ఫస్ట్ గ్రౌండ్ మీద ప్యూర్ మంజీరా వాటర్ 1 గంటన్నర రావాలి, రోజు రావాలి. నువ్వు ఎమ్మెల్యే గెలవగానే మాకు ఇది చేసి పెట్టు అని సంగారెడ్డి టౌన్ పబ్లిక్ కింది పదాలు, కటకము, రామ్నగర్, రాజపేట్, బాబర్ నగర్, అటు నాసాపేట మొత్తము, అటు ప్రశాంత్ నగర్ కానీ, రెవెన్యూ కానీ, మంజీరా కానీ, ప్రశాంత్ నగర్ కానీ, ఇలా కొన్ని అన్ని బస్తీలు తీసుకుంటాయి. ఎటు తీసుకొచ్చామంటే కానీ ఇటు 4 దిక్కుల 4 మూలలో 4 దిక్కుల పార్ట్ ఆఫ్ చౌరస్తా ఇవన్నీ కూడా మంజీరాలు కావాలని డిమాండ్ అయింది. నేను 2004 ఎమ్మెల్యే అయిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర 2005లో స్కీమ్ మూవ్ చేసి ఈ గుంతలు టౌన్ లో ఉన్న గుంతలు పోవాలి, గ్రౌండ్ మీద వాటర్ రావాలి, ప్యూర్ మంజీరా వాటర్ రావాలని 230 కోట్ల రూపాయలతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర మూవ్ చేసిన. దానికి సంబంధించి సంగారెడ్డి టౌన్ లో 12 ట్యాంకులు గుంతలు పోవాలి. ఓన్గా రాజాపేటలో ఫిల్టర్ కట్టుకొని ఓన్ ఇంటర్నెట్ డైరెక్ట్ గా జనాలకు పబ్లిక్ వాటర్ మనమే ఫిల్టర్ చేసే డిజైన్ చేసిన, పనులు పూర్తి చేసిన, పనులన్నీ చేసిన తర్వాత అది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి దాదాపు నాకు 3 నుంచి 4 సంవత్సరాలు పట్టింది ఆ ప్రాజెక్టు 230 కోట్లతో. అయితే అదే రోజులలో ఆ రోజుల్లో డబ్బు చాలా కష్టమైన పరిస్థితిలో ఉంటుండే. చాలా మంది పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్షన్ తీసుకోవాలంటే 3,000, 5,000 కట్టాల్సి వస్తుంది. కానీ అప్పుడు అంత డబ్బు వాళ్ళు చెల్లించలేరు కాబట్టి, ఫీజులు చెల్లించలేరు కాబట్టి కౌన్సిల్ నేనే ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి కౌన్సిల్ కూడా నేను గెలిపించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి కౌన్సిల్ ఒక తీర్మానం చేయించిన కనెక్షన్ ఫ్రీ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వారికి కనెక్షన్ ఇచ్చిన, దాని మీద రెగ్యులేషన్ పాస్ చేయించిన. అది పైపులు కొనుక్కోవడం కానీ ఫిట్టింగ్ ఛార్జెస్ డైరెక్ట్ గా ఎవరైతే కనెక్షన్ తీసుకుంటారో వాళ్ళకి, ఎందుకంటే గుంతలలో పూర్తి చేసినప్పుడు డైరెక్ట్ గా పైప్ లైన్ ఎవరైతే అట్లా దాదాపు నాకు తెలిసిన కానీ 12 ఎంతమంది 1000 మందికి ఇచ్చినప్పుడు, నాకు తెలిసిన కానీ ఎంతమందికి ఇచ్చినప్పుడు ఐడియా ఉందా? ఇప్పుడు ఎందుకు కనెక్షన్ ఇప్పుడు అంటే నేను దాదాపు ఒక 18,000 మంది తగ్గించాను, 18,000 మంది తగ్గించాను. దాని తర్వాత 10 ఏళ్ళు మీరు చేసుకున్నారు. సరే, అట్లా సంగారెడ్డి పట్టణానికి గుర్తాలు లేని సొంత ఫిల్టర్ ఇచ్చినాం. అయితే ఇక మధ్యలో నేను 2014 రాష్ట్రం డిమాండ్ అయింది. అయిన తర్వాత నేను
గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినా సరే 10 ఏళ్ళు లేదు. మధ్యలో బీసీ బాధ్యత వచ్చింది, కొంత ప్రాంతాలు పెరిగినాయి, కొంత అంతా సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ అయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే లేకపోయినా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి నేను ఒక 1 year నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన. 1 year నుంచి ఎవరు చెప్తున్నాం గోపా అయితే స్టార్ట్ చేసిన. ఒక 1 year నుంచి సంగారెడ్డి పబ్లిక్ కి ఇప్పుడు కొత్త కాలనీస్ అయిపోయినాయి. చివరస్తలో చాలా కాలనీస్ అయిపోయి, ఓడేరు కాలు కానీ, బ్యాంక్ కాలు కానీ, ఆఫీస్ కాలు కానీ, కలెక్టర్ ఆఫీస్ పక్కన కూడా కాలు కానీ, లేదా కొన్ని స్లమ్లలో కానీ జనాభా పెరిగింది, అంతే పెరిగింది. కొత్త కొత్త కాలనీస్ వచ్చినాయి. చాణక్య అదేంటి రాజపల్లి 13 కాలనీస్ ఉన్నాయి. ఏమేమి గీతానగర్ 13 కాలనీస్ వచ్చినాయి. 18 కాలనీస్ రాజపేట ఏది కృష్ణగూడ 18 కాలనీస్ వచ్చినాయి. అక్కడే ఎంఆర్ఎఫ్ కాలనీ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, చాలా కాలనీలు కూడా ఉంది, ఆర్టీసీకి చాలా ఉన్నాయి కదా. సరే ఈ మధ్యలో ఒక 1 year నుంచి నేను రివ్యూ చేస్తూ అధికారులతో మా పబ్లిక్ అధికారులు, మున్సిపల్ ఆర్డినెన్స్, డిసి భగీరథులు 2-3 సార్లు కలెక్టర్ గారి సమక్షంలో చేసినాం. జరిగిన తర్వాత కొంత కన్సల్టెంట్ పెట్టించి ఒక ఎస్టిమేషన్ వేయించిన. అంటే ఇప్పుడు మనకున్న ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనము ఫుల్ఫిల్గా అంటే ఇప్పుడు మందిరంలో మనకు ఆల్రెడీ ఇంటెక్వెల్ ఉంది. ఇది కాక ఇంకా ఇంటెక్వెల్ మందిరం లోపలికి, నది లోపలికి ఇంటెక్వెల్ తీసుకోవాలి. ఫిల్టర్ బెడ్ మళ్ళీ పెంచాలి, కెపాసిటీ పెంచాలి, మళ్ళీ అదనంగా ట్యాంకులు కట్టాలి, కొత్త కాలనీస్ లో కొత్త లైన్ వేయాలి, డిస్ట్రిబ్యూషన్ లైన్ చేయాలి. రోజుకి 1 గంట 2 గంటలు మనము మందిరాన్ని ప్యూర్గా మనమే ఫిల్టర్ చేసి అదనంగా చేసి ఇచ్చేటట్టు విసిట్ భగీరథ సంబంధం లేని నీళ్లు డైరెక్ట్ గా ఈ 10 టీఆర్ఎస్ గవర్నమెంట్ విసిట్ భగీరథ మందిరం కలిపాడు. నాణ్యతనే నీళ్లు వస్తున్నాయి, కాంప్లెక్స్ ఉన్నాయి కాబట్టి ప్యూర్ మళ్ళా మందిరానికి వచ్చే విధంగా కొత్త సాక్ష్యాన్ని ప్రతిపాదన సిద్ధం చేయమని అధికారులు చెప్పిన. దాని మీద దాదాపు మొన్న ఈ మధ్య కాలంలో నేను ఈ పనులను ఎందుకు ఈ సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రజల కోసం అదనంగా మందిరా మీద కొత్త స్కీమ్, ఇప్పుడున్న స్కీమ్ కాక కొత్త స్కీమ్ ఎందుకు చేస్తున్నా అంటే ఈ మధ్య కాలంలో కొన్ని రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించే క్రమంలో సంగారెడ్డి మున్సిపాలిటీలో సంబంధించినటువంటి ఇంకా అదనంగా నిధులు తీసుకోవాలి. ఇంకొక 50 ఏళ్లకు సరిపడా డిజైన్ తయారు చేయాలి. భవిష్యత్తులో చెయ్యాలి. అధికారంలో మనం ఉన్నా లేకపోయినా, నేను పర్సనల్ పవర్ ఉన్నా లేకపోయినా ఓవరాల్ గా ఇది చేసి పెట్టడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మనం ఇంట్లో ఉపయోగించాలి అనే దాని మీద ఇదంతా చేస్తున్నా. ఓట్ల రాజకీయాలకు మందిరానికి సంబంధం లేదు. నేను ఊరు కాబట్టి నా డ్యూటీ నేను చేస్తున్నా. ఏదో ఎమ్మెల్యే ఉండే చేయాలి, లేకపోతే చేయొద్దు అనే కాన్సెప్ట్ పనిచేయలేను. నేను ఊరు కాబట్టి సంగారెడ్డి టౌన్ కాబట్టి చేస్తున్నా. అట్లాంటి సంగారెడ్డి టౌనే కాదు, సదాశివపేట కూడా చేస్తున్నాను. అక్కడ ఆ ఊరు అక్కడ చేసుకోలేకపోతే నేను చేసి పెడుతున్నా. అక్కడ ఈ ఊరు కూడా కూడా చేస్తున్నా. ఓకే, ఇప్పుడు రిపోర్ట్ ఎవరు ఇస్తారు నాకు? ఇప్పుడు మీరు రండి మీకు ఓకే పర్లేదు, మీరు కూర్చేయండి కదా, మీరు పూర్తి చేసుకోండి, వేసుకోండి. ప్రాజెక్టు కాస్ట్ ఏంటి? ఇప్పుడు కొత్త మళ్ళా ప్రాజెక్టు కాస్ట్ ఏంటి? కాస్ట్ లో ఏమేమి వచ్చిన పేరు దేనికి ఎంత అమౌంట్, దేనికి ఎంత అమౌంట్ ఒకసారి చెప్పండి. ప్రాజెక్టు కాస్ట్ ఎంత? బయట దగ్గర పెట్టుకోండి, ఇంకా దగ్గర పెట్టుకోండి. మనకి కొత్త 175 కోట్లతో కొత్త ప్రతిపాదన సంగారెడ్డి పట్టణ ప్రజల కోసము. గతంలో 230 కోట్లు నేను చేసిన పని కాక మళ్ళా అదనంగా 175 కోట్ల రూపాయలతో సంగారెడ్డి పట్టణ ప్రజలకు 1.5 మంచినీళ్లు
ప్యూర్ మంజరా అనే ఫిల్టర్ నీరు ఇవ్వడానికి ప్రతిపాదనలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అధికారులు మీరు తయారు చేయడం జరిగింది. రైట్. సార్ దీంట్లో భాగంగా మనకు 12 ట్యాంకులు ఎన్ని వస్తున్నాయి? ట్యాంక్ వచ్చేసి సార్ అదనంగా ట్యాంకులు ఎన్ని వస్తున్నాయి? మొత్తం 8 ట్యాంక్ వచ్చేసి అడిషనల్ ఇప్పుడున్న 12 ట్యాంకులు కాక 12 ట్యాంకులు కాక అదనంగా ఇంకా టౌన్ లో కొత్త కాలుష్యంలో అదనంగా 8 ట్యాంకులు వస్తున్నాయి. ఓకే. కొత్తగా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కొత్త కాలుష్యం పాత కొత్త మనం ఇచ్చేది ఎన్ని కిలోమీటర్లు తీసుకుంటున్నాం? ట్యాంకుల కాస్ట్ ఉందా? ట్యాంకుల కాస్ట్ ఉందా? ఎంత ఉంది ట్యాంకుల కాస్ట్? ఒక్కో ట్యాంక్ ఎంత? ఆదర్శ నగర్లో 1300 ట్యాంకులు వస్తాయి. కాస్ట్ ఎంత? దాని కాస్ట్ వచ్చేసి 2,10,000 అట్లా మొత్తం 8 ట్యాంకులకు సంబంధించి ఎంత వస్తుంది? 8 ట్యాంకులకు సంబంధించి అప్రాక్సిమేట్ 2-2.5 కిలోమీటర్లు ఎంత అవుతుంది? 15 కోట్లతోటి 8 ట్యాంకులు వస్తాయి. 15 ట్యాంకులతోటి 15 కోట్లతోటి ట్యాంకులు నడుపుతున్నాం. ఓకే. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ టౌన్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఎక్కడెక్కడ వస్తుంది ఏరియా? ఏరియా వచ్చేసి ఈ ఆదర్శ నగర్ ఉంది సార్. తర్వాత మాస్టర్ మైండ్స్ ఈ యూనివర్సిటీ దగ్గర ఒక చదువుకున్నాం సార్. ఫస్ట్ వచ్చేసి మనకు 1300 కిలోమీటర్స్ నుంచి ఏం చేస్తారు ఆదర్శ నగర్ వస్తుంది సార్. దీనికి సంబంధించి మళ్ళీ నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వీళ్ళని అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఓన్ ఫెడరల్ బెడ్ ఇప్పుడు కడుతున్నావా? కంప్లీట్ కొత్త ఫెడరల్ బెడ్ ఎక్కడ కడుతున్నామా? ఇప్పుడు మనకు మంచిగా రిజర్వ్ డబ్బులు తీసుకుంటాం. ఇది రాజంపేట దగ్గర ఫెడరల్ బెడ్ అయిపోయింది. ఇంటేక్ నీళ్ళు మంచిగా ఇంటేక్ వెళ్ళి మంచిగా లోపల తీసుకుంటాం. దాని కాస్ట్ ఎంత వస్తుంది? 5 కోట్లతో అదనంగా ఇంకో ఇంటేక్ వెళ్ళి ఇంటేక్ డ్యామ్ లోపల తీసుకుంటున్నాం. ఓకే. ఫెడరల్ బెడ్ ఎక్కడ నుంచి తీసుకుంటున్నారు? రాజంపేట దగ్గర కదా అక్కడ వస్తుంది. 32 ఎంఎండి కూడా తీసుకుంటాం సార్. పాత ట్యాంక్ బండ్ పక్కన తీసుకుంటున్నాము. పాత దాని పక్కన తీసుకుంటున్నాము. కాస్ట్ ఎంత వస్తుంది? ఫెడరల్ బెడ్ 10 కోట్లు వస్తుంది. 10 కోట్లతో తీసుకుంటున్నాం. ఓకే. సంపు తీసుకుంటావా? సంపు కావాలి కదా? ట్యాంక్ సంపు ఎంత? సంపు సంవత్సరాలు 1800 కిలోమీటర్ల కెపాసిటీ తోటి 3.5 కోట్లతో సంపు కూడా తీసుకుంటున్నాం. ఓకే. ఓకే. దీంట్లో కంప్లీట్ గా మొత్తం ఫుల్ సెటప్ ఇది వచ్చింది. ఎన్ని కిలోమీటర్లు సంగారెడ్డి టౌన్ లో ఎన్ని కిలోమీటర్ల పైప్ లైన్ తీసుకుంటున్నాము? ఆ కాలుష్యం ఎవరు ఐడెంటిఫికేషన్ జరిగిందా? జరిగిన కాడికి చెప్పండి. నూతనంగా 50 కిలోమీటర్ల వరకు కొత్త నూతనంగా కొత్తగా డిస్ట్రిబ్యూషన్ లైన్ చేయడానికి 50 కిలోమీటర్లు తీసుకుంటాం. నిర్మించబోయే ఏరియా ట్యాంక్ మొత్తం ఏరియా పేరు ఐడెంటిఫికేషన్ ఉందా? ఉంది సార్. చదువు పేరు ఒకటి 1100 కిలోమీటర్ల ఏరియా సార్. ఒకటి ఆదర్శ నగర్ సార్. ఆదర్శ పేరు అంతే సార్. తర్వాత మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ దగ్గర ఒకటి సార్. తర్వాత శ్రీనగర్ ఎంఎస్పీ శ్రీనగర్ ఎంఎస్పీ వాటర్ ప్యూరిఫైర్ దగ్గర. తర్వాత రాజీవ్ పార్క్ లో 2 వస్తున్నాయి సార్ ఏరియా సార్. ఒకటి 1300 కెపాసిటీ, ఒకటి 1200 కెపాసిటీ. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ దాని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటే మనకు ఓవరాల్ గా 50 కిలోమీటర్లు ఉంది సార్. కాలేజ్ పేరు సపరేట్. తర్వాత రెవెన్యూ కాలనీలో ఇంకో 1100 కిలోమీటర్ల ఏరియా సార్ కాదు దాని డిస్ట్రిబ్యూషన్ సార్. ఓకే. తర్వాత సాయినగర్ లో ఉంది సార్. తర్వాత చింతపల్లికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది సార్. చింతపల్లి సరే. ఓకే. 50 కిలోమీటర్లు తీసుకున్నాము సార్. రేపు ఇంకా అదనంగా మీరు ఇంకా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కావాలనే ప్రపోజల్స్ వస్తే మనం పెంచుకోండి. దీంట్లో నేను 7 మిలియన్ తీసుకుంటాను. ఇప్పుడే డిజైన్ ఇప్పుడే పెట్టాలి కదా సీఎం గారి కంటే ముందు మీకు 1 వీక్ టైం ఉంది. ఇవన్నీ ఇంకా మీకు వచ్చే మే 5వ తారీఖు లోపల చిన్న సర్వీస్ మనం ఎంత బఫర్ తీసుకున్నాం చూసి ఇంకేమైనా ల్యాబ్స్ ఉంటే యాడ్ చేసి సబ్మిట్. రైట్. అంతే కదా? రైట్. శ్రీనివాస్ ఇంతే కదా? మీ ముందు ఇప్పుడే కదా చేసేది? ఇది క్లియర్ కదా? 175 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పుడు ఇది ఇంటర్నల్ మన టౌన్ లో సార్ 25 crores WDP ప్లాంట్ ఇన్ మంజిరా రిజర్వాయర్ అది సపరేట్ ఎస్టిమేషన్.
అది ఇంకా వేరే ఉన్నది. సపరేట్ సార్, మొత్తం 195 crores. అచ్చా, టోటల్ 195. అది సపరేట్ ఉందా? అదే వేసి ఇది వేసి రెండు సేమ్ సార్, బట్ ఇది ఎమర్జెన్సీలో అక్కడ డబ్ల్యూటీ గుంతలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి గుంతలు? ఇప్పుడు మీకు కొత్తది. ఓకే, పాత పరచు బాగా పాత టౌన్ ఎక్కడైనా గుంతలు ఉన్నాయా? భవనాలు ఉన్నాయి, భవనాలు వెళ్ళినారు. ఎందుకున్నాయి అక్కడ? కారణం ఏంటి? ఇంకా మెయింటైన్ చేస్తారా? అవే వస్తున్నాయి ఇక్కడ. ఆ? అక్కడ ఇంకా వాటర్ చాలా ఉంది ఇంకా. ఎక్కడంటే అసలు ఆ రోజు గుంతలు లేకపోతే ఎందుకు వచ్చినాయి గుంతలు? అంటే అన్ని లేవు, ఒక 10-12 ఎందుకు వచ్చినాయి 10-12? అవి బాగానే అవి కట్టినాయి. మన గుంతలను ఎక్కడ ఉంచొద్దు కదా శ్రీనివాస్. అది పైకి ఇస్తే వస్తుంది, బట్ అట్లే మెయింటైన్ నేనే చేయొద్దు. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఒక 10 మంది గుంతలు పెట్టినా మీతో ఫోర్స్ కాదు, వాళ్ళు గుంతలు ఇంటి పెట్టుకుంటారు. ఎక్కడ కూడా టౌన్ లో మీరు ఎక్కడెక్కడైతే గుంతలు ఇప్పుడు ఉన్నాయి ఆ గుంతలు మొత్తం తిరగండి. అసలు ఆ గుంతలు ఎందుకు పెట్టిర్రు? నీళ్లు రాగా గుంతలు పెట్టిరా, లేదు అదనంగా నీళ్ళ కోసం గుంతలు పెట్టిరా, అది చెక్ చేసుకోండి. మనకు మిషన్ భగీరథ లైన్ పెట్టిన తర్వాత గుంతలు చేసినాడు సార్. ఆ? మిషన్ భగీరథ లైన్ ఫస్ట్ మంజరా నీళ్ళు వస్తుండే అక్కడ బాబానగర్ లో మంజరా నీళ్ళు వస్తుండే ఫస్ట్. ఆ. మిషన్ భగీరథ లైన్ కలిపినారు కదా, అప్పుడు నీళ్ళు వస్తలేవో అని గుంతలు చేసినారు. అచ్చా. ముందు నుంచేనే కదా. ముందు దాని తర్వాత కొన్ని ఉన్నాయి, ఎక్కువ మిషన్ భగీరథ చేసిన తర్వాత వచ్చినాయి. సరే, గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫికేషన్ చేయండి అన్ని వాసనల్లా. మరి ఇది బాలాజీ నగర్ అన్ని నీళ్ళు ఎక్కుతలేవు, వాటర్ వస్తలేవు. ఆ లైన్ మొత్తం గుంతలు గుంతలు కొట్టుకున్నాయి. మళ్ళీ సన్ రైజ్ హాస్పిటల్ అయితే నీళ్ళే వస్తుంది ఎక్కుతలేవు ఆడ కూడా. సరే, ఏదున్నా అదే కూర్చో. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ 10 సంవత్సరాలు మన దగ్గర నేను పర్సనల్ గా చూసి అంత ప్రోటోకాల్ అంత లేదు కాబట్టి చూడలేదు. నేనేమంటున్నాంటే మిషన్ భగీరథ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మిషన్ భగీరథ వచ్చిన తర్వాత సంగారెడ్డి మంజీరా నీళ్లు డిస్టర్బెన్స్ అయిపోయింది. చాలా ప్రాంతాలు నీళ్లు నాణ్యత నీళ్ళు వస్తుంది, తెలుసు అవన్నీ. నేను అందుకే ఈ కొత్త ప్రాజెక్టు ఈ 200 కోట్ల న్యూ డిజైన్ ఎందుకు చేస్తున్నా అంటే అక్కడక్కడ నేను 10 ఏళ్ళ లేని, నేను 10 ఏళ్ళు ఫీల్డ్ అయ్యాను కాబట్టి 10 ఏళ్ళలో జరిగిన నష్టాన్ని పూడ్చడానికి నేను మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ 200 కోట్ల ప్రతిపాదనతో కొత్త కాలేజ్ పైప్ లైన్ లేని మొత్తం కొత్త పాత అన్ని కవర్ చేసుకుంటూ చిన్న గుంత కూడా ఈ మధ్యన గుంతలు ఏమైనా కొట్టుకుంటూ అవి కూడా పూడ్చుకుంటూ గ్రౌండ్ మీద నీళ్లు వచ్చే డిజైన్ అదే ప్లాన్ చేసుకోండి. ఏమంటున్నారు? మరి ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి టౌన్ లో మిషన్ భగీరథకు సంబంధించిన నీళ్లకు సప్లై సంబంధం లేకుండా ఓన్ గా డైరెక్ట్ గా మంజీరా వాటర్ ఫిల్టర్ చేసుకొని గతంలో నేను ఉన్నప్పుడు ఎట్లా చేసినో అట్లా చేసే విధంగానే ఇప్పుడు డిజైన్ చేస్తున్న 200 కోట్లతో సంగారెడ్డి టౌన్ ప్రజల కోసం. కాబట్టి ఇది కూడా ఏంటంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన క్రమంలో అవి ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి దానికి సాంక్షన్ తెచ్చి ఇక దాన్ని కూడా వాడతా. ఇది కూడా ఏంటంటే నాకు ఇంకా మనకు 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ టైం ఉంది. ఈ 2.5 కాక అంటే ఇంకొక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన సాంక్షన్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ సాంక్షన్ తీసుకొని టెండర్లు పిలిచి సాంక్షన్ 2-3 నెలలు, టెండర్కు 3 నెలలు టైం తీసుకొని 6 నెలల టెండర్లు సాంక్షన్ టెండర్లను పూర్తి చేసి కొత్త సంవత్సరం అంటే ఈ 6 నెలలు ఇవన్నీ పూర్తి చేసుకోండి అని నా ఆలోచన, నా ప్రయత్నం చేసి 2027 లో జనవరి ఫిబ్రవరిలో పనులు స్టార్ట్ చేసుకొని ఒక 1 ఇయర్ లో అంటే 2028-29 వరకు మళ్ళా ముఖ్యమంత్రి గారిని పిలుచుకొని ఇనాగరేట్ చేసే విధంగా ఇది నా యొక్క ప్రయత్నం అని మీకు పబ్లిక్ తెలియజేస్తుంది. శాంక్షన్ వస్తాయి, టెండర్లు అయితే వీలైనంత వరకు కవర్ చేస్తూనే ఉంటాం. ఇది మన ప్రయత్నం. ఇందులో సక్సెస్ కావడానికి నేను ఫుల్ టైం ఇచ్చి ఊరు ప్రజల కోసం, మీకోసం, అందరి కోసం నేను చేసే ప్రయత్నాన్ని
మీరు ఇది అందరి దృష్టిలో ఉండాలని స్టెప్ బై స్టెప్ పెట్టిన. ఈ రోజు నేను మీతోటి సోమవారం ఒక మీటింగ్ మీ కమిషన్ మీ చైర్మన్ మీరు మాట్లాడుకుంటారు. మంగళవారం బుధవారం సాటింపు ప్రజల అభిప్రాయాలు దరఖాస్తులు తీసుకుంటారు మున్సిపల్ ఆఫీస్ లో. మళ్ళీ లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎంపీతో మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళతో కూడా తీసుకోండి. 5వ తారీఖు లోపల డీటెయిల్ ఈ 200 దాకా అదనంగా ఎంత వస్తుందో అది కూడా తీసుకొని నాతో మీరంతా రెగ్యులర్గా కూర్చోవాలి. ఇది నాకు ఇచ్చేది.